కొన్ని ఇయర్స్ నుంచి ఇది నా డ్రీమ్ అండి. ఒక కెమెరా తీసుకోవాలి ఇంటి కోసం. అంటే వీడియోస్ కోసం అని చెప్పి ఫైనల్లీ ఈ రోజైతే నేను అడ్వాన్స్ ఇచ్చేసి కెమెరా బుక్ చేసుకొనైతే ఇంటికి వచ్చాను. అలాగే కెమెరా తీసుకోవడానికని చెప్పి షాపింగ్‌కి వెళ్ళాం కదా! సో, అక్కడ మన సబ్స్క్రైబర్ కూడా కలిసారనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ కెమెరా నేను హైదరాబాద్‌లో ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను, ఎంతకు బుక్ చేసుకున్నాను అని చెప్పి చూపిస్తాను. ఇంకా ఈ రోజు నా డే ఎలా గడిచిందో కూడా చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం హాయ్, నా పేరు వినీలా. నేను హోమ్ బేకింగ్ చేస్తాను, హోమ్ కుకింగ్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీని కూడా ఇంట్లోనే మేక్ చేసి అయితే సేల్ చేస్తూ ఉంటాను అనమాట. మా చెల్లి నేను ఇద్దరం కలిసి బిజినెస్ అయితే చేస్తున్నాం. అండ్ దానికోసం ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, దానికి ఒక కెమెరా తీసుకుందాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. సో, కాకపోతే ఇప్పుడు ఫైనల్లీ మా వారు నాకు గిఫ్ట్ ఇస్తున్నారనమాట. అంటే జస్ట్ నార్మల్గా ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట. వీక్లీ వన్స్ అయినా సరే మా వారితో చెప్తుంటాను. సరేలే ఎలాగో హైదరాబాద్ వెళ్తాం కదా, సో హైదరాబాద్లోనే తీసుకుందాం కెమెరా అని చెప్పి అయితే అన్నారనమాట. సో, నాకైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కెమెరా అనేది ఒక చిన్న విషయం అయితే కాదు, చాలా అంటే చాలా పెద్ద విషయం. ఇది ఎక్కడ తీసుకుంటున్నానో కూడా చెప్తాను. ఇంకా దానికంటే ముందు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ బటన్ని కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గా యూట్యూబ్లో కొత్తగా ఒక ఆప్షన్ ఉందండి. కామెంట్ సెక్షన్కి స్లైడ్ చేసినట్టయితే హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదా, మీరు ఒక చిన్న హైప్ చేసినట్టయితే నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టేనండి. ఎందుకంటే హైప్ చేస్తే ఏంటంటే కొత్తగా చూసిన వాళ్ళకి, మన ఛానల్ తెలియని వాళ్ళకి వెళ్తుంది అనమాట, రికమెండ్ చేస్తుంది. సో, ఈ చిన్న హెల్ప్ అయితే నాకు చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. కెమెరా తీసుకోవడానికైతే మేము ఫస్ట్ కోటి మార్కెట్కి అయితే బయలుదేరామండి. అక్కడ నుంచి మేము యూబర్ బుక్ చేసుకున్నాము. యూబర్, ఆటో, క్యాబ్ రెండు ఒకే ప్రైస్ చూపించింది అనమాట. 30 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ అనమాట. సో, అందుకని చెప్పి అయితే క్యాబ్లో వెళ్ళిపోయాము. సో, నెక్స్ట్ లొకేషన్కి చేరిపోయిన తర్వాత అక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. కాకపోతే గూగుల్లో చూసి షాప్స్లో తిరిగాము. ప్రతి షాప్లో కూడాను బ్రాండ్ వారంటీ అంటున్నారు, లోకల్ వారంటీ, గ్లోబల్ వారంటీ అని చెప్పి చాలా చెప్తున్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సో, కాకపోతే ఒక షాప్లో తీసేసుకుందాం అనుకున్నాము. చెప్పాను కదా చాలా షాప్స్ తిరిగానని చెప్పి. అక్కడ ఉన్నవన్నీ కూడాను కెమెరా షాప్లేనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను మీకు. కాకపోతే ఎక్కడ కూడాను వారంటీ అంటున్నారు కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదు. మా వారికి కూడా అంతగా ఏం అర్థం కాలేదు. సో, ఇంకా మళ్ళీ మేము గూగుల్లో సెర్చ్ చేస్తేనేమొచ్చి డీజే అని చెప్పి హైదరాబాద్లో ఒక స్టోర్ ఉంది. అఫీషియల్ స్టోర్ ఏం కాదు, అది కూడా ఏదో స్టోర్ అనమాట, నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి మేము బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఒక షాప్లోనేమొచ్చి కెమెరా చూస్తుంటే ఒక సబ్స్క్రైబర్ వచ్చారనమాట, వాళ్ళ ఫ్యామిలీతో పాటు నాతో కూడా మాట్లాడారనమాట. సో, వాళ్ళు కూడా మన ఛానల్లో వీడియోస్ చూసి కేక్స్ కట్టన్నా, ఇంట్లో ఏమైనా బర్త్డేస్ అయితే కేక్స్ కట్ చేస్తారంట, చాలా బాగా వస్తాయి. ఇంకా కేక్స్ చేస్తే బయట ఉండే వాళ్ళు కూడా, అంటే రిలేటివ్స్ అందరూ కూడాను ఇంటి దగ్గర చేసిన కేకేనా అని చెప్పి సర్ప్రైజ్ అయిపోయేవారంట. సో, చాలా హ్యాపీ అనిపించేసిందండి. ఆవిడకి చెప్పానమాట. ఇంకా త్వరలో మంచి మంచి కేక్ వీడియోస్, కుకీస్, హోమ్ బేకింగ్, హెల్తీ బేకింగ్ అనేది మీకు మంచి వీడియోస్ పెడతాను, చూస్తూ ఉండండి అని చెప్పి చెప్పానమాట. నెక్స్ట్ మేము చెప్పాను కదా, కోటి నుంచి అయితే ఇప్పుడు వేరే ఏరియాకి వచ్చేసాను అనమాట. గూగుల్లో చూసి డీజే హైదరాబాద్ అని చెప్పి ఒక స్టోర్ ఉంది. సో, అక్కడికైతే వచ్చాను. మీకు ఈ స్టోర్ డీటెయిల్స్ కావాలంటే జస్ట్ నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి డీజే హైదరాబాద్ అని చెప్పి కొట్టినట్టయితే లొకేషన్ అయితే వచ్చేస్తుందండి ఈజీగా. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత బయట కోటి మార్కెట్స్లో ఏంటంటే ప్రోడక్ట్ అనేది రెడీగా ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలంట. అంటే ఇప్పుడు బుక్ చేస్తే 2 to 3 days ఆర్ 4 days టైం పడుతుందని చెప్పారు. బెంగళూరు నుంచి అక్కడ నుంచి రావాలని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలీదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏ డ్యామేజ్ అయినా సరే మనకి ప్రోడక్ట్ అనేది రీప్లేస్ చేస్తామని చెప్పారనమాట. దాంతోపాటు ఏదైనా అంటే ఇంటర్నల్ ప్రాబ్లం ఏమొచ్చినా సరే వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో, అదొకటి కొంచెం మాకు పాజిటివ్ వైబ్ ఇచ్చేసి అయితే ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో, కెమెరా గురించి డీటెయిల్గా అంటే అది ఎలా యూస్ చేయాలి, అన్బాక్సింగ్ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేయాలా వద్దా అని చెప్పి మీరే చెప్పండి. ఎందుకంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీరు కూడా చూస్తారు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి కొంచెం ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మోక్షకు ఒక చిన్న ఛాలెంజ్ వీడియో తీద్దామని చెప్పి అయితే బయటకు వచ్చాము. సో, అది కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది పిల్లలు ఉన్నట్టయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటి చికెన్ పులావ్ ఇంకా చికెన్ కర్రీ రెండు కూడా అయిపోయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా తినేసి పడుకుని పోవడమే. ఇంకా రేపు అయితే మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి. అంటే నేను 2 years బ్యాక్ వచ్చాను, హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను.
అప్పుడు చాలామంది చెప్పారు. సో, ఇక్కడ బాగా నమ్మకమైన అమ్మవారు చాలా బాగా జరుగుతది. అంటే మనం ఏమనుకుంటాం జరుగుతదని చెప్పైతే అప్పుడు చాలా విన్నాను. సో, అప్పుడు వెళ్ళాను కదా! అప్పుడు అనుకున్నాననమాట. నేను అనుకున్నది గనుక అయినట్టయితే మా ఫ్యామిలీతో వస్తాను ఖచ్చితంగా మా వారితో అని చెప్పి. సో, ఇప్పుడు ఎలాగో మోక్ష, నేను, మా వారు ముగ్గురం ఉన్నాము. కొంచెం ఖాళీగానే ఉన్నాము అని చెప్పైతే మార్నింగ్ బయలుదేరైతే వెళ్తున్నాం రేపు మార్నింగ్. సో, ఇప్పుడైతే మాత్రం ఇదనమాట ఈరోజు వీడియో. చాలా చిన్న వీడియో. ఇప్పటికీ కూడా మీరు గనక హైప్ చేయకపోతే మాత్రం వీడియోనైతే హైప్ చేయండి. నాకైతే చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏమేమి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి సజెస్ట్ చేయండి. సో, మోక్ష అయితే చాలా సూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే 1000 రూపీస్కి కొన్ని సామాన్లే వచ్చాయి. తను ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ అనమాట. సో, ఇప్పటికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను.